ఇది ఎక్కడ కూర్చున్నా ఆల్రెడీ అది కరెక్ట్ కూర్చోండి మాట్లాడుకున్నామా. ఇప్పుడు మామూలుగా పిలుపు వాక్యంగా కీర్తన గ్రంథంలో నుంచి 2 మాటలు చదువుకొని కథలు మీరందరూ నాతో పాటు అన్నారమ్మా. 1వ కీర్తనలో మొన్న 3 చదువుకోను, 4 నుంచి 6 చదువుతాం. నాతో పాటు చెప్పండి. దుష్టులు ఉండక గాలి చెదరగొట్టు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. ఇప్పుడు మన పాఠంలోకి వెళ్దాం. పాఠం నెంబర్ 8, 23వ పేజీ. పాఠం నెంబర్ 8 భయానికి తుఫాను. ఈ పాఠం మనం నేర్చుకుందాం. ఈ పాట అందరూ కింద వారు కండతో వారికి ఏం చెప్తున్నాం? ఎవరితో గుర్తుందా? గుర్తించారు బుక్లో రాసి ఎవరు గుర్తులేదా? కింద వారు కండతా వారికి కండతావారికి రాదా? ఏమదే ఏంటి చదువు కింద వారం కింద వారు వచ్చే గుర్తులేదు. ఎవరు గుర్తుందా? సరే సరిగా ఈ వారం భయానికి తుఫాను అనేటువంటి పాఠం మనం నేర్చుకుంటాం. వినండి. ఒక రోజు అంటే వినరా అందరూ కాముగా పిల్లలు చేయలేదు కూడా మాట్లాడబడతాం. ఒక రోజు యేసు ప్రభువు వారు శిష్యులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి. ఏం జరిగాయి? అద్భుతాలు అంటే ఏంటి? 6,000 కాళ్ళు వచ్చాయి, గుడ్డోలు కళ్ళు వచ్చాయి, 6 కాలం వచ్చింది, రోగులు బాగుపడ్డారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు యేసయ్య. అయితే నా బాగానండి. ఇప్పుడు ఒక రోజున యేసు ప్రభు అది చూడండి 23వ పేజీ నెంబరు. అందరూ చేయబెట్టి చూడండి. అందరూ చేయబెట్టండి. యేసు ఆయన శిష్యులు గొప్ప జన సమూహంతో మాట్లాడుతూ ఒక రోజంతా గడిపారు. ఏ మాట మాట్లాడారు? దేవుడి మాట. ఏ మాట? దేవుడి రాజ్యం మాట మాట్లాడాడు. చిన్నపిల్లలది రాజ్యము, చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉండాలా అని చెప్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున మన అవతలకి వెళ్దాము. అందుకు వినబడిందా? ఈ సముద్రం ఉంది కదా, చెరువు లాంటిది, దాటి అవతలకి వెళ్దాము, గడియ సముద్రం దాటి వెళ్దాము అని శిష్యులతో అన్నప్పుడు ప్రజలందరినీ కూడా పంపించారు. ప్రజలందరినీ పంపిస్తే అక్కడ ధోని మధ్యలోకి వెళ్తాం. దేంట్లో ఏ మధ్యలోకి వెళ్తుంది? నీటిలోకి. అలాగే ధోని నడిపించుకుని వెళ్తాను. పడవ వెళ్తూనే ఉంది. పడవ ఎవరెవరు ఉన్నారు? ప్రజలు ఉన్నారే? ప్రజలు లేరు. ఎవరెవరు ఉన్నారు? పడవలో ఉన్నారు. యేసయ్య శిష్యులు ఈ పడవ మీద నీటిలోకి వెళ్ళి అవరికి వెళ్తామని చెప్పేసి ప్రయాణమే వెళ్తారు. ఆ ప్రయాణం ప్రజలందరూ వెళ్ళిపోయి ధోని నుంచి అలా వెళ్ళిపోతుంటే మధ్యలోకి వెళ్ళేసరికి ఇక ఒక తుఫాన్ వచ్చిందన్నమాట. ఎక్కడ తుఫాన్ వచ్చిందమ్మా? సముద్రంలో. ఎక్కడ తుఫాన్ వచ్చింది? అప్పుడు ఎవరో ఉన్నాం సముద్రం మీద వాడను యేసయ్య ఉన్నాడు, శిష్యులు కూడా ఉన్నారు. పెద్ద తుఫాన్ వస్తుంది. ఏటవుతుంది తుఫాన్ వస్తే నీరు కూడా పడవలోనికి వచ్చేస్తాను. నీరు పడవలోకి వచ్చేస్తుంటే ఆ పడవలోనికి నీరు ఎప్పుడైతే చేస్తాయో ఆ పడవ ఏటవుతుంది? మనం ముడిగిపోతుంది కదా. మరి ముడిపోతే ఏమవుతుంది? అందరూ అలాంటప్పుడు మనకి ఎవరు కావాలా? రక్షణ కావాలా? మనకి ఎవరు కావాలమ్మా? ఎందుకు? మరి చచ్చిపోతుంది కదా. రండి. అందుకని ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య వెంటనే ఆయన వచ్చారు. మా పడవలోనే ఉన్నాడు. ఈ శిష్యులందరూ కూడా గాబరా అయిపోయి ఆయన అన్నమాట. శిష్యులు ఆయన లేపి వాళ్ళు కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏం ప్రశ్నించాడు? ఏమని అడిగారమ్మా? మేము మునిగిపోతాము, నీకు బాధ లేదా యేసయ్య? నీలోనే ఉన్నాము మేము మునిగిపోతాము యేసయ్య అనేసి అన్నాడు. ఎప్పుడైతే అలాగన్నారో యేసయ్యని లేపేసరికి ఆయన నిద్రలో నుంచి లేచాడు. అక్కడ లేచి ఆయన అన్నాడు. అంతే. ఏమన్నాడు?
ఏంటిది వెంటనే ఆ గాలి తుఫాన్ తక్కువనే కుమార్ ఏమన్నా ఏం పేరు రాసుకున్నా కృష్ణుడు అడుగుతాను అందరు కృష్ణుడు అడుగుతాను ఇప్పుడు పడవలు ఎవరు ఉన్నారు శిష్యులు ఉన్నారు శిష్యుల పేరు ఒకటి చెప్పగలరు ఏం చదువుతున్నా పేతురు యోహాను యాకోబు అంద్రెయ యోధా ఇంకా ఇదందరూ అన్నమాట 12 మంది ఉన్నారు అయితే ఎలా ఉంటుంటే నిశ్శబ్దంగా అయిపోయింది అందులో దేవుడి మాటకి ఏమైంది దేవుడి మాట ఆగిపోయింది కదా అయిపోయింది కదా మరి తుఫాన్ లేదా తుఫాన్ లేకపోతే గారు సంతోషించారు ఆహా ఏంటి సడన్ గా తుఫాన్ ఆగిపోయింది కారణం ఏంటి అనుకోండి అయితే ఎంతలోకి గాలి అడిగి నిర్మలం అయిపోయింది గాలి ఏం చేసింది ఆగిపోయింది తుఫాన్ ఆగిపోయింది ఆగిపోయేసరికి అప్పుడు సంతోషిస్తారా ఆనందం బాధపడతారా నీటిలో మునిగిపోతానరా మునిగిపోతుంటే నాన్న పెద్దలు వచ్చి మీకు తెలుగుదే చీకొట్టుకు ఆత్మ లాగాడు అప్పుడు సంతోషిస్తారా ఆనందిస్తారా ఎందుకు రండి ఇక్కడ రోడ్డు ఉంది కదా రోడ్డు దాంట్లో మీకు ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడ తెలియదు కదా అందుకని అమ్మా మన వర్షి కదా వర్షిని చక్కని పాటలు పాడుతూ వర్షిని కూడా ఇక యాక్షన్ సాంగ్స్ వర్షికి ఇస్తాం అన్ని ఈసారి ఈ రోజు మీ పేరు తర్వాత రాదు ఎప్పుడైతే తుఫాన్ ఆగిందో అందరూ భయపడిపోతారు ఏమని భయపడిపోతారు ఏంటైందా మాట అనేసరికి తుఫాన్ అయిపోయింది ఎంత అయిపోయింది తుఫాను అనేసి అందరూ కూడా ఆశ్చర్యపోతాను అన్నమాట చూసావా మన ఏసీ పవర్ ఎంత ఉంది తుఫాన్ ఏం జరిగింది ఆగిపోయింది తుఫాన్ ఆగిపోయింది అంటున్నా ఎప్పుడైతే తుఫాన్ ఆగిపోయిందో అలాంటి సంతోషించి అప్పుడు కావడపడతాను భయపడతాను ఎందుకో ఈయన ఎవరో బాబు అమ్మ కూర్చుంటారు ఇది ఎవరా బాబు ఇదేంటిది ఏసయ్య మాట చెప్పేసరికి ఇంత చక్కగా ఆగిపోయింది ఎలాగా ఇది అని భయపడిపోయి ఎవరై ఉంటారు అని అప్పుడు ఏసు ప్రభు అంటారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఏమన్నారు ఆయన మీరు ఎవరి పిల్లలు మీరందరూ దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు అందుకే మీరు చాలా జాగ్రత్తగా మీరు అందరూ మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు అయితే తల్లిదండ్రులు మాట వాళ్ళు ఎంత లేదా అబద్ధాలు ఆడకూడదు దొంగతనాలు చేయకూడదు స్కూల్లో పలకూడదు ఫ్యాన్లో పక్కడు తీయకూడదు అవసరమైతే ఆడితే మనం ఒక ఫ్యాన్ కానీ ఒక పలకూడదు కానీ ఇవ్వాలా అంతే తప్ప ఆడివే జాగ్రత్త తీయకూడదు ఆడేది తెచ్చుకుంటారు చిన్న చిన్న వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటారు బిస్కెట్లు అవి దొంగతనంగా తీయకండి అడిగి తీసుకోండి అడిగితే ఎవరైనా కొట్టుగా అని అంటే మీరు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు నాకు ఇవ్వండి ఆ రకంగా దేవుడు మనకి మంచి బుద్ధిలో నేర్పుతూ ఉన్నాడు అయితే ఇక్కడ అర్థంలో మీరు ఎందుకు భయపడతాను మీరు అని అడుగుతున్నాడు యేసయ్య అంటే మీకు ఇంకా నమ్మకం లేదా మీరు యేసుప్రభువుని నమ్ముతాను కదా మీరు సండే స్కూల్కి వస్తాను కదా మీరు దేవుని బిడ్డలు కదా మీకు నమ్మకం లేదు మంచి మార్పులు రావాలా మీ అందరూ ఏంటనుకున్నారుగా ఒక ఆఫీసర్ రావాలా మీరందరూ బాగా చదువుకోండి ఒక పెద్ద ఆఫీసర్ రావాలా నీకేం కదా అంకిత్ నువ్వు పెద్ద ఆఫీసర్ రావాలా పెద్ద ఉద్యోగం రావాలా ఏడవుతావు నేషనల్ అవుతావా కలెక్టర్ అవుతావా అందరూ కూడా అందరూ అది అవుతారు చెప్తాను అని చెప్తే ఏమన్నాడు మీకు ఇంకా నమ్మకం లేదా నా మీద అనేసి యేసయ్య అడుగుతా అమ్మ బామ్మ చేస్తానా అయితే ఎప్పుడైతే ఇంకా నమ్మకం లేదా అంటే నేను మళ్ళీ ఎప్పుడు అడుగుతున్నా శిష్యులు ఎంతమంది 12 మంది ఎవరు బోధిస్తాను అందరూ ఎక్కడ ఉన్నారు నీరు ముడుకోవచ్చా పడవనా ఇప్పుడు ముడకూడదు మన పిల్లగానే మళ్ళీ అబద్ధాలు అనుకున్నాడు మళ్ళీ అబద్ధాలు ఉండకూడదు అబద్ధాలు ఆడకూడదు దొంగతనాలు చేయకూడదు తల్లిదండ్రులు మాట వినాలి తల్లిదండ్రులు ఏ పని చెప్తే ఆ పని చేయాలి స్కూల్లో మ్యాథ్స్ ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ వెంటనే కంప్లీట్ చేసి మా సంగతి స్కూల్ పిల్లలు ఫస్ట్ వచ్చారు అని చెప్పాలా మా సంగతి స్కూల్ పిల్లలు స్కూల్లోనా ఫస్ట్ మార్కులతో వచ్చారు మ్యాథ్స్ అన్నారన్నమాట ఎవరు చెప్తాను ఇది అబ్బా బాగా బుద్ధిమంతులుగా ఉన్నారు ఎందుకంటే మనం ఎవరు పెట్టుకున్నామే దేవుని ఏసై బిడ్డ ఎలా ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నాడు అయితే ఆయన భయపడిపోతాను అందరూ ఈయన ఎవరో బాబు గాలి ఆగడితే ఆగిపోయింది ఎప్పుడైనా మీరు బాగా వినండి
ఏదైనా మీకు ప్రాబ్లమ్ సమస్య ఇంట్లోనో అమ్మ బాగోలేదు ఏసయ్యా తగ్గించా అంతే ఏసయ్యా ఎవరు తగ్గిపోవాలా ఏసయ్యా తెలుగు తగ్గిపోవాలా ఏసయ్యా మేమ బాగోవాలా ఏసయ్యా మేము బాగా వంట వండాలి ఏసయ్యా అనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఆలోచన ప్రార్థన చేస్తే ఏసయ్యా బాగా చేస్తాడు అన్నమాట. అయితే ఈ ఎవరో ఆల్రెడీ లోపడుతున్నాయి అని భయపడుతూ ఉన్నారు. అది కథ. ఓకేనా? అయితే ఈ కథ కన్ఫర్మ్ అర్థమైంది. ఇప్పుడు యేసుప్రభు భయపడతారే యేసుప్రభు కలిగిన వాడు ఎలా ఉండాలా? బుద్ధిమంతులుగా మంచిగా ఉండాలి. తల్లిదండ్రులు మాట చాలా చక్కగా ఇదే పిల్లలుగా ఉండాలి. టీచర్లు చదవాలి, వేరం రగాలి. మీరు 5 గంటలకు 6 గంటలు వేసిపోతాం, 6 గంటలు వేసిపోతాం పిల్లలు దీపో రండమ్మా. అయితే ఇప్పుడు వినండి వాక్యము నేను పేరు చెప్పండి 24 నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము. పుస్తకం తీసారా? పుస్తకం పుస్తకం నేను నీకు తోడై ఉన్నాను. వాక్యం గుర్తుందా? నిలబడమ్మా ఐక్యం ఉంటాయి నా వాక్యం బాగుంది. మైక్రో చెప్పడానికి మామూలు చెప్పమ్మా రావాలి. సరే నేను నీకు తోడై గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి. నేను చెప్పాను నేను నీకు తోడై ఉన్నాను నేను దేవుడిని దిగులు పడకు దిగులు పడకు అంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ కనపవాక్యం అందరూ ఒకసారి అనండి. అందరూ చెప్పాలి. యెషయా 41:10. ఓకేనా? ఓకే అక్కడ కింద ప్రార్థన ఉందా? ప్రార్థన యేసు మా రక్షకునిగా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నా జీవితంలో అలాగే భయానికి తుఫానులో నీవు నాకు తోడుగా ఉన్నావని నాకు తెలుసు. నీ నామములో ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ ప్రార్థన ఆలకించి దీవించిన కాక. ఇప్పుడు మన మధ్యలో ఇంకో కథ రోజు చెప్తారు. ఇంకొకమ్మా 3 మాట చెప్పి సరే ఇక బుద్ధి లేని నిర్మాణం ఏదో కదా ఈ రోజు 10 వరకు ఇక్కడ అవుతుంది. చెప్తాను